హాయ్ అండి, దిస్ ఇస్ సురేష్. వెల్కమ్ టు బేస్ ఇన్స్టిట్యూషన్. రైట్, ఈరోజు మనం ఈ వీడియోకి సంబంధించి ఏంటి సార్ అని అడిగితే మనకి ఎక్స్క్లూజివ్గా ఫిజిక్స్ కోర్స్, రైట్, మనకి జనరల్ సైన్స్ పార్ట్ ఆఫ్ వ్యూలో మన ఫిజిక్స్ని వేరు ఎగ్జామ్స్కి ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. ఏంటి సార్ ఆ వేరు ఎగ్జామ్స్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్, రైట్, దాంతోపాటుగా ఆర్ఆర్బి నిర్వహించేటటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి, రైట్. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫిజిక్స్, దాంట్లో మనం ఫోకస్ చేసేది ఏంటంటే ప్రాబ్లమెటిక్ పార్ట్ని ఎక్కువగా చేస్తూ ఉంటాం, రైట్. ఈ కోర్సెస్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే జనరల్గా మనకి ఎస్ఐ ఎన్టీపీసీలో కేవలం మనకి దేని మీద ఫోకస్ చేస్తాడంటే థియరీ మీద ఫోకస్ చేస్తాడు. కానిస్టేబుల్ అండ్ గ్రూప్ డి ఈ రెండిట్లో మనకి థియరీతో పాటుగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, రైట్. ఇక మనకి చాలామంది అభ్యర్థులు అడిగేది ఏంటంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయమని. మనకి మొత్తం మార్కెట్లో చూస్తున్నటువంటి ఎనీ జనరల్ సైన్స్ స్టడీస్, జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ డిస్కస్ చేసేది ఏంటంటే కేవలం థియరీ మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటాం, రైట్. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకమైన కోర్సులో మనం ఫోకస్ చేసేది ఏంటంటే ప్రాబ్లమెటిక్ పార్ట్ను కూడా ఫోకస్ చేస్తాం, రైట్. మీ అందరికీ తెలుసు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించేటటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి 3 నుంచి 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫిజిక్స్ పార్ట్ నుంచి, రైట్. మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీలో సర్క్యూట్స్ కూడా వేసి ప్రాబ్లమ్స్ అడగడం చూసే ఉంటారు మీరు. ఇది ఎలక్ట్రిసిటీలో ఇలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్లో. అందుకే ఇప్పుడు మీకు ఏం చేస్తామంటే థియరీతో పాటుగా ప్రాబ్లమ్స్ను కూడా ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో, రైట్. మరి వీటిని కూడా ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేయాలి అంటే టైం సేవింగ్ మెథడ్లో చేయాలి. అంతేగాని మనకి ఫార్ములా ఉంది కదా అని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఒక రొటీన్ మెథడ్లో కాకుండా మనకి టైం సేవింగ్ మెథడ్లో ఎలా చేయాలి, ఫిజిక్స్ బేసిక్ ప్రాబ్లమ్స్, రైట్. ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, రైట్. దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత ఎప్పటిలోపులో కంప్లీట్ అవుతుంది, ఇలాంటి అంశాలని మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు, రైట్. ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి మనకి కేవలం 99 అంటే 999, కేవలం 999 మాత్రమే, 999కి రూపాయలు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది, రైట్. ఇదంతా కూడా మనకి బేస్ ఇన్స్టిట్యూషన్ యాప్లో ఉంటుంది. మన మొత్తానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ కోర్సులో ఎక్స్క్లూజివ్లీ ఫిజిక్స్ కోర్సులో జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా డిస్కస్ చేస్తామంటే ఈచ్ చాప్టర్లో ఫస్ట్ థియరీ డిస్కస్ చేస్తాం, థియరీ. నెక్స్ట్ ఏం చేస్తారు సార్ అని అడిగితే ప్రాబ్లమ్స్ మొదలు పెడతాం. మళ్ళీ ఆ చాప్టర్లో ఏదేది ప్రాబ్లమెటిక్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం ఫార్ములాస్ మాట్లాడుకుంటూ ఉంటాం ఫస్ట్. ఆ ప్రాబ్లమ్స్లో మనకి నెక్స్ట్ ఈచ్ ఫార్ములా నుంచి ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫార్ములా ఉంది ఇక్కడ మనకి 1/v + 1/u = 1/f, దర్పణానికి సంబంధించినటువంటి ఫార్ములా ఇది, రైట్. గోళాకార దర్పణాలకు సంబంధించిన ఫార్ములా. ఈ ఫార్ములా గురించి బేసిక్ ఐడియా మాట్లాడుతాం. దీంట్లో ఒక్కొక్క పదం దేన్ని తెలియజేస్తుంది, దాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ షార్ట్ కట్లో చేయొచ్చు మనం, రైట్. చాలామంది ఏం చేస్తారంటే ఈ వీటిల్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. వీటిల్లో సబ్స్టిట్యూట్ చేయకుండా మనం ప్రాబ్లం చేయాలి. అలాంటి వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్కి ఏదో పుటాకార దర్పణం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, దాని నాభ్యంతరం ఎంతో కొంత ఇచ్చి ఉంటాడు ఆల్రెడీ, రైట్. 10 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్న పుటాకార దర్పణం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది, రైట్. అలాంటప్పుడు ఈ ఫార్ములాని తొందరపడి ఏం చేస్తూ ఉంటారంటే ఎఫ్ ఇచ్చాడు 10, యూ ఇచ్చాడు 20 అని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది.
రాంగ్ ఆన్సర్ ఎందుకు వస్తుందంటే ఒక్కోసారి సైన్ కూడా ఇస్తాడనమాట. సైన్ కన్వెన్షన్స్ అని ఉంటాయి, అదంతా కూడా థియరీలో మీకు డీటెయిల్గా మాట్లాడటం జరుగుతుంది. ఓకే, అంటే ఫార్ములా ఉంది కదా అని సబ్స్టిట్యూట్ చేయొద్దు. మనం దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది నార్మల్ మ్యాథమెటిక్స్ కాదు. నార్మల్ మ్యాథమెటిక్స్లో ఏం చేస్తామంటే వేరియబుల్స్ ఉంటాయి, దాంట్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ పారామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాడు, అక్కడే నార్మల్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాడు. ఓకేనా, ఇది కూడా చూడండి 1/x + 1/y = 1/z లాగా ఉంది మీ మ్యాథమెటిక్స్లో మాట్లాడితే. ఆ ఎక్స్ అంటే ఇక్కడ వి అని, వై అంటే సంథింగ్ యూ అని, జెడ్ అంటే సంథింగ్ ఎఫ్ అని, దానికి సంబంధించిన సైంటిఫిక్ ఫిజిక్స్ మీనింగ్స్ ఇక్కడ ఉంటాయి. రైట్, అందుకే మనకి ఏంటంటే మన లాంగ్వేజ్లో రెండింటిని కంపేర్ చేస్తూ ప్యారలల్గా మాట్లాడుతాను అనమాట, అర్థమెటిక్ లాంగ్వేజ్ని, ఫిజిక్స్ లాంగ్వేజ్ని. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ అర్థమెటిక్ నాలెడ్జ్ తెలుసు కాబట్టి దాన్ని ఫిజిక్స్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మీరు. ఓకే, ఇది మనం డిస్కస్ చేయబోయేటటువంటి విధానం. ఫస్ట్ థియరీ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, ఫ్రమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, ఆల్ ఫార్ములాస్ ఎట్ ద వన్ విండో, అండ్ నెక్స్ట్ ఈచ్ ఫార్ములా నుంచి డిఫరెంట్ టైప్స్ అనమాట. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. రైట్, ఎన్ని రకాలుగా అడగవచ్చు అసలు అదే ఫార్ములాని బట్టి మన లాంగ్వేజ్లో అనే దాన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఏ ప్రాబ్లము కూడా మనకి మిస్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి బేసిక్ ఫార్ములాస్ నుంచే అడుగుతాడు. రైట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్లో ఉండేటటువంటి బేసిక్ 10th క్లాస్ లోపల ఉన్న ఫార్ములాస్ మీదనే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనకి ఈ గ్రూప్ డి పోలీస్ కానిస్టేబుల్స్లో డిస్కస్ చేస్తాం. సిబిఎస్ఈ డిస్కస్ చేసినట్టే ఎస్సీఆర్టీ కవర్ అయిపోతున్నట్టే, మన స్టేట్ సిలబస్ 100% కవర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు సార్ మరి కోర్సులో మీరు అందించేటటువంటి అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ పేపర్స్, రైట్, ప్రీవియస్ పేపర్స్లో కూడా మనకి ప్రాబ్లమేటిక్ పార్ట్ గ్రూప్ డి డిస్కస్ చేస్తాం, పోలీస్ కానిస్టేబుల్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎస్ఐ ఆర్ ద ఎన్టీపీసీ ఈ రెండింటి గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఒక లాస్ట్ 10 to 15 years ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. పేపర్ వైజ్గా డిస్కస్ చేస్తాం. రైట్, తర్వాత చాప్టర్ వైజ్గా డిస్కస్ చేస్తాం. రైట్, ఇది మనం అందించేటటువంటి కేవలం ఈ ఫీజులో మనం ఇవన్నీ అందించబోతున్నాం బేస్ ఇన్స్టిట్యూషన్ తరపున. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ఇక నెక్స్ట్ ఏ చాప్టర్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఫిజిక్స్ అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే అన్ని చాప్టర్స్ నుంచి ఉంటాయి ఫిజిక్స్లో. రైట్, దాన్ని బట్టి మనం ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేయాలి. చాలామంది ఏమంటారంటే మేము సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి మాకు ఆ ప్రాబ్లమ్స్ డిఫికల్ట్గా ఉండొచ్చు అనేది. లేదంటే ఇంపార్టెంట్ వన్స్ ఏంటి, ఇంపార్టెంట్ వన్స్ కన్నా ఫస్ట్ మనం మొత్తం డిస్కస్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ వన్స్ని ఫిల్టర్ చేస్తాం మళ్ళీ లాస్ట్లో. రైట్, ఎందుకంటే ఫస్టే ఇంపార్టెంట్ పక్కన పెట్టుకున్నారనుకోండి ఎగ్జామినేషన్లో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికల్లా. రైట్, అందుకే మనం ఎగ్జామ్ రాసే ముందుకల్లా మనం అన్ని ఫార్ములాస్ మీద అన్ని మోడల్స్ని కవర్ చేసేటట్టుగా ప్రాబ్లమేటిక్ పార్ట్ కనుక మీకు ఉంటే లాస్ట్లో మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆ కొద్ది టైంలో మనకి ఒకవేళ టైం సరిపోకపోతే దాంట్లో నుంచి ఇంపార్టెంట్ వన్స్ని అట్లీస్ట్ ఫిల్టర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అంతేగాని ముందే ఇంపార్టెంట్ అనేటటువంటి పదానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకేనా? రైట్, మరి చూద్దాం మరి ఏ చాప్టర్స్ నుంచి ఏ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ప్రాబ్లమేటిక్ పార్ట్ ప్లస్ థియరీ ఎలా డిస్కస్ చేస్తాం ఒకసారి సిలబస్ రాసుకుంటే సరిపోతుంది. నేనేం చేస్తానంటే మనకి ఈ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి ఫిజిక్స్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. రైట్, ఆ 10th క్లాస్లో ఆ కాంతి పరావర్తనం ఒక చోట ఉంటుంది, వక్రీభవనం అనేది ఒక చాప్టర్, మొత్తం కాంతే. రైట్, ఇవన్నీ కూడా కాంతి అనేటటువంటి లెసన్లోనే మాట్లాడుతాం. అట్లా కంప్రెస్ చేసి మనకి ఒక 10 చాప్టర్స్ని ఇవ్వడం జరిగింది, 10 to 11 చాప్టర్స్ని. చూడండి, ఫస్ట్ అసలు మనకి తరంగాలు, వేవ్స్. రైట్, నెక్స్ట్ చాప్టర్ ఏంది సార్ అని అడిగితే కాంతి, లైట్. ఓకే, మీకు మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం కాదు.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం అయినా ఓకే, ఎక్స్క్లూజివ్లీ తెలుగు మీడియం అయినా ఓకే, బికాజ్ ప్రాబ్లమ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్, రైట్. నెక్స్ట్ విద్యుత్, ఎలక్ట్రిసిటీ, ఫోర్త్ వన్ యాంత్రిక శాస్త్రం, మెకానిక్స్, నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, నెక్స్ట్ ధ్వని, సౌండ్, ప్రవాహి ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, నెక్స్ట్ అయస్కాంతత్వం, మ్యాగ్నెటిజం, నెక్స్ట్ మనకి ఉష్ణం, హీట్, కేంద్రక భౌతిక శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్, రైట్. ఈ 10 చాప్టర్స్లో నుంచి మనం ప్రాబ్లమేటిక్ పార్ట్ని ప్లస్ థియరీని డిస్కస్ చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా గుర్తించండి, మనకి మార్కెట్లో జరిగేటటువంటి ఎవ్రీ ఫిజిక్స్ క్లాస్ ఓన్లీ డిస్కస్డ్ ఇన్ థియరీ పార్ట్, నాట్ ఇన్ ద ప్రాబ్లమేటిక్ పార్ట్, రైట్, ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి దాన్ని కూడా మీరు అభ్యర్థులు గుర్తించుకొని దానికి సంబంధించిన నిర్ణయాలు ఏంటో మీరే తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క చాప్టర్ నుంచి మనం ఫస్ట్ ఈ తరంగం అంటే ఏంటి, తరంగం యొక్క లక్షణాలు ఏంటి అనేది మాట్లాడతాం. పౌనపున్యం, ఆవర్తన కాలం, తర్వాత తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితి, తరంగ వేగం, అది థియరీ పార్ట్. ఆడ థియరీ పార్ట్లో డిస్కస్ చేసేటప్పుడు ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీద మనకి ప్రాబ్లమేటిక్గా ఎలా ఉంటుంది, రైట్, ఆ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్. పౌనపున్యం మీద ప్రాబ్లమ్స్, ఆవర్తన కాలం మీద ప్రాబ్లమ్స్. మీకు లాస్ట్ టైం చూడండి 2016 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఒక మానవుడి గుండె నిమిషానికి 75 సార్లు కొట్టుకుంటే అతని గుండె పౌనపున్యం ఎంత, రైట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది, అవునా కదా. చాలామంది కొన్ని అంటే అదేంటంటే అర్థమెటిక్ ప్రాబ్లం టైప్ అనమాట. అది ఏంటి సార్ అని అడిగితే పౌనపున్యం అనేది ఏదో తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది ఈజీగా తెలుస్తుంది. పౌనపున్యం అంటే ఒక్క సెకండ్ క్యాలిక్యులేట్ చేయాలి, కంపనాల సంఖ్య లేదా తరంగాల సంఖ్య అని, రైట్. ఇక్కడ ఇచ్చింది ఏంటిది, నిమిషానికి 75 సార్లు అయితే మనకి కావాల్సింది ఎంత, పౌనపున్యం కావాలంటే సెకండ్ క్యాలిక్యులేట్ చేయాలి. నిమిషానికి 75 సార్లు అయితే 1 మినిట్కి 75 సార్లు గుండె కొట్టుకుంటే, రైట్, సెకండ్కి ఎంత అంటే 60 సెకండ్లకి అన్నట్టేగా. 75 అయితే ఒక్క సెకండ్కి ఎంత, 75/60, ఇదే పౌనపున్యం అవుతుంది అప్పుడు, రైట్. దీన్నే మనం దీని యొక్క పౌనపున్యం అని చెప్తూ ఉంటాం, 1.25 H ఆల్మోస్ట్. అందుకే మీరు ఏం చేయాలి అంటే 1.25 H. ఇది చూడండి, ఇది ఒక చిన్నపాటి అర్థమెటిక్ ప్రాబ్లం లాగా ఉంది. ఎలా సార్ అంటే 60 రూపాయలకి 75 చాక్లెట్లు వస్తే రూపాయికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి, ఇలాంటివేగా. అందుకే మనం ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం ఇచ్చి ప్రాబ్లమ్స్ని, అప్పుడు మీకు ఈజీ టు అండర్స్టాండ్. అలా డిస్కస్ చేస్తాం. ఇంకా ఎలా మనకి మాట్లాడతారు సార్ అంటే తరంగ దైర్ఘ్యం మీద. తరంగ దైర్ఘ్యం అనేది అనుదైర్ఘ్య తరంగాల్లో ఎలా ఉంటుంది, స్థిర తరంగాల్లో ఎలా ఉంటుంది, తర్వాత తిరెట్ తరంగాల్లో ఎలా ఉంటుంది, వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా అడగవచ్చు, దాంట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తరంగ వేగం మీద కొంత బేసికల్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ధ్వని తరంగం కావచ్చు, కాంతి తరంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. అది ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక కాంతికి సంబంధించి నెక్స్ట్ కాంతికి సంబంధించి కాంతి యొక్క లక్షణాలు ఏంటి, కాంతి సిద్ధాంతాలు ఏంటి, కాంతి ధర్మాలు ఏంటి, వివర్తనం, ద్రవణం, రైట్, సంపూర్ణాంతర పరావర్తనం, వాటికి సంబంధించిన అప్లికేషన్స్, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుతాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అని అడిగితే
ఈ కాంతిలో దర్పణాల మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు, రైట్. దర్పణాల మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఫార్ములాస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది దర్పణాల మీద. తర్వాత నెక్స్ట్ కటకాల మీద ఎలా అడుగుతాడు, కటకాలతో పాటుగా కటక సామర్థ్యం మీద ఎలా అడుగుతాడు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో చూసినట్టయితే ఖచ్చితంగా కటకాల మీద గ్రూప్ డిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్. కటక సామర్థ్యం మీద మనకి కానిస్టేబుల్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రైట్. వీటి మీద మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వక్రీభవనం అనే ధర్మంలో మనకి ఒక నీటిలో 8 సెంటీమీటర్ల లోతులో ఈదుతున్న చేప బయట నుంచి చూసినటువంటి వ్యక్తికి ఎంత లోతులో ఈదుతున్నట్లుగా అనిపిస్తుంది. చేప 8 సెంటీమీటర్ల లోతులో ఈదుతుంది, రైట్. కానీ నేను బయట నుంచి చూస్తే తక్కువ లోతులో ఉన్నట్టుగా అనిపిస్తుందిగా. ఆ లోతు ఎంత అనిపిస్తుంది నాకు, 6 సెంటీమీటర్ల లోతులో ఈదుతున్నట్టు అనిపిస్తుందా, 7 సెంటీమీటర్ల లోతులో ఈదుతున్నట్టు అనిపిస్తుందా, అసలు దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనే దాన్ని థియరీ పార్ట్లో మనం మాట్లాడుతూ తర్వాత ప్రాబ్లమేటిక్ పార్ట్కి వస్తాం అక్కడ, రైట్. అంటే దాని మీద అడగొచ్చు, దర్పణాల మీద, కటకాల మీద, కటక సామర్థ్యం మీద, లేకపోతే ఎంత లోతులో ఉంటుంది, లేకపోతే ఒక గాజు దిమ్మె కిందంట ఒక పేపర్ ఉందంట, ఫిజిక్స్ అనేటటువంటి పదం అని రాసి ఉందంట, లేకపోతే ఏదో అక్షరాలు రాసి ఉన్న ఆ పేపర్ మీద ఒక గాజు దిమ్మెను ఉంచితే 8 సెంటీమీటర్ల మందం ఉన్న గాజు దిమ్మెను ఉంచితే ఆ గాజు దిమ్మెలో నుంచి అక్షరాలను చూస్తే ఎంత పైకి తేలినట్టుగా అనిపిస్తుంది గాజు దిమ్మెలో. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు జనరల్గా మనకి ఏదన్నా ఛాంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హైయర్ అఫీషియల్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్ మీద మనకి గ్లాస్ ఉంటుంది, అవునా కదా. గ్లాస్ కింద ఏదో ఒక టెక్స్ట్ తోటి ఉండినటువంటి పేపర్స్ ఉంటాయి, వాటిని చూస్తే మనకు కొంచెం పైకి తేలినట్టుగా అనిపిస్తాయి, అవునా కదా. ఎంత తేలినట్టుగా అనిపిస్తాయి, ఎంత పైకి రైజ్ అయినట్టుగా అనిపిస్తున్నాయి, ఇలాంటివి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది ఈ కాంతి అనే చాప్టర్లో ఆ 4 ఏరియాల మీద మనకి ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్ ఏరియా టచ్ చేసే అవకాశం ఉంటుంది, అందుకే ఆ ఏరియాని మనం టచ్ చేస్తాం, రైట్. తర్వాత ప్రతిబింబ పరిమాణానికి వస్తు పరిమాణానికి ఉన్న రిలేషన్స్ ఏంటి, లేదా ఒక వ్యక్తి ఒక దర్పణం ముందు కొంత వేగంతో పరిగెత్తుతూ ఉంటే అతని ప్రతిబింబం ఎంత వేగంతో పరిగెత్తుతున్నట్లుగా అనిపిస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం ఈ కాంతి అనేటటువంటి చాప్టర్లో, రైట్. లాస్ట్ టైం మనకి తెలంగాణ కానిస్టేబుల్ చూసినట్లయితే మనకి దాంట్లో ప్రాబ్లమ్స్ అడగటం జరిగింది, అవునా కదా. ఒక ప్రాబ్లం అడిగాడు, ఒక 10 మీటర్ల దూరంలో అంట 15 మీటర్ల ఎత్తుగల ఒక చెట్టు ఉందంట, అతను ఒక కటకం గుండా చూస్తున్నాడంట, ఆ చెట్టు పరిస్థితి ఏందో అని అడిగాడు, అవునా కదా. కనిపించట్లేదని రాశారు నోట్ అని పెట్టి, ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే అలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్ విద్యుత్లో మనకి బాగా అడిగితే ఎక్కడి నుంచి అడుగుతాడు సార్ అంటే ఓం నియమం మీద అడుగుతాడు, V = IR. లేదంటే మనకి శ్రేణి సమాంతర సంధానాలు, నిరోధాలను శ్రేణి సమాంతర సంధానంలో కలిపినప్పుడు ఫలిత నిరోధం మీద అడగొచ్చు, ఫలిత కరెంటు మీద అడగొచ్చు, ఫలిత వోల్టేజ్ మీద అడగొచ్చు, లేదా మన ఇంటికి వచ్చేటటువంటి కరెంటు బిల్లు మీద అడగొచ్చు, రైట్. ఒక ఇంట్లో 4 ట్యూబ్ లైట్లు ఉన్నాయంట, 2 నార్మల్ ఇన్కాండిసెంట్ బల్బ్స్ ఉన్నాయంట, ఫిలమెంట్ బల్బులు ఉన్నాయంట, ఒక టీవీ ఉందంట, ఒక ఫ్యాన్ ఉందంట, ఆన్ చేశారంట, రోజుకు 2 గంటలు వాడుతున్నారంట. కరెంటు బిల్లు ఎంత వస్తుంది అతనికి, యూనిట్కి ఎంత అయితే ఎన్ని యూనిట్లు కాలుస్తున్నాడు, అసలు యూనిట్కి మనకి ఫిజిక్స్లో ఉపయోగించేటటువంటి కిలోవాట్ అవర్స్కు ఉన్న రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతాం మన విద్యుత్లో. తర్వాత నిరోధం అనేటటువంటి కాన్సెప్ట్ మీద అడుగుతాడు ప్రత్యేకంగా. నిరోధానికి ఫార్ములా ఉంటుంది, రైట్. R = అని ρl/A, రైట్. ఇలాంటివి కూడా మనకి ఈ ఫార్ములా మీద కూడా ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఒక 10 మీటర్ల పొడవున్న కాపర్ వైర్ యొక్క నిరోధం 10 ఓములు అయితే దాన్ని 2 భాగాలు చేస్తే, 2 సమాన భాగాలుగా కట్ చేస్తే ఒక్కొక్క భాగం యొక్క నిరోధం ఎంత, ఇలా అడగొచ్చు. లేకపోతే ఆ 2 భాగాలను దేశకపోయి శ్రేణి సంధానంలో కలిపితే ఎంత ఉంటుంది, ఆ 2 నిరోధాలను దేశకపోయి సమాంతర సంధానంలో కలిపితే ఫలిత నిరోధం ఎంత ఉంటుంది, ఇలా ఉండొచ్చు. సర్క్యూట్స్ మీద అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి, డిఫరెంట్ సర్క్యూట్స్ కూడా ఇస్తున్నాడు. మీకు కావాలంటే అది ప్రీవియస్ పేపర్ చూస్తే తెలిసిపోతుంది మీకు, రైట్. ఇలా ఏదో నిరోధాన్ని కలుపుతూ ఉంటాడు లేండి ఆయన, ఇలా కలిపి ఏదో C అనేది సంథింగ్ B అనే బిందు, ఫలిత నిరోధం ఎంత, ఇలా సర్క్యూట్స్ మీద అడుగుతాడు. కిర్చాఫ్ నియమాలు వాటి మీద అడిగే అవకాశం ఉంటుంది ఈ విద్యుత్ అనేటటువంటి చాప్టర్ నుంచి. అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం మళ్ళీ, డోంట్ వరీ, రైట్. నెక్స్ట్ ఎందుకంటే ఫస్ట్ మనం ఏదన్నా ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తే థియరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పార్ట్ ఏంటంటే ఫార్ములాస్, ఆ ఏరియా అంటే ఆ చాప్టర్లో ఉన్న టోటల్ ఫార్ములాస్ ఒక చోట రాసుకుంటాం.
ఆ ఫార్ములాస్కి సంబంధించిన థియరీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటాం. మనం రివైజ్ చేసుకొని మళ్ళీ ఈచ్ ఫార్ములాను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో చూస్తాం. ఓకే, ఈచ్ ఫార్ములాను ఉపయోగించి. నెక్స్ట్ యాంత్రిక శాస్త్రం. యాంత్రిక శాస్త్రంలో ఏంటి సార్, ఎలా అడుగుతాడు సార్? యాంత్రిక శాస్త్రంలో ముఖ్యంగా అడిగితే చలన సమీకరణాల మీద అడుగుతాడు. రైట్, త్వరణం అంటే ఏంటి, వేగం అంటే ఏంటి, వడి అంటే ఏంటి, స్థానభ్రంశం అంటే ఏంటి, దూరం అంటే ఏంటి, వీటన్నిటికీ తేడా తెలియాలి. మీకు సైంటిఫిక్ లాంగ్వేజ్లో తేడా తెలియాలి. అప్పుడే మీరు చలన సమీకరణాలని ఈజీగా మీరు ప్లే చేయగలుగుతారు ప్రాబ్లమ్స్లో. వాటితో ఆడుకోవటం అంటాం కదా, అలా ఆడుకోవచ్చు సరదాగా. S is equal to ut plus half at square, v square minus u square is equal to 2as, v is equal to u plus at. రైట్, ఇలాంటి ఫార్ములాస్ని మనం ఎలా ఉపయోగించాలి? ఒక రాయి అంటే పైకి ఇసిరేసిండంట సంథింగ్ 100 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ఒక రాయిని పైకి ఇసిరేస్తే మళ్ళీ అది తిరిగి అతని చేతిలో పడ్డదంట. ఎంత వేగంతో అతని చేతిలోకి చేరుకుంది, ఇలా తిప్పి అడగొచ్చు. లేకపోతే మనకి ఇంకా ఒక కారు కొంత త్వరణంతో ప్రయాణిస్తున్నప్పుడు వానికి బ్రేకులు వేస్తే ఎంత కాలం తర్వాత ఆగిపోతుంది, లేదా ఎంత దూరం వెళ్ళి ఆగిపోతుంది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అడుగుతూ ఉంటాడు. రైట్, ఈ రెండు డిస్కస్ చేసాం కాబట్టి చూద్దాం. చూడండి ఇక్కడ ఏంటిది, చలన సమీకరణాల మీద అడగొచ్చు. రైట్, వీటిని ఎలా ఉపయోగించాలి అంటే వీటిని ఉపయోగించి ప్రాబ్లమ్స్ చేయటం కాదు, వీటిని అర్థం చేసుకుంటే చాలు ప్రాబ్లం ఈజీగా వస్తుంది మనకి. ఉపయోగించకుండా మైండ్లోనే క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. రైట్, ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం ఇది రాయటానికి కూడా టైం వేస్టే, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సెకండ్ కూడా మనం యూజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. అంటే అట్లీస్ట్ మనం ఇది రాసే టైంను అన్నా సేవ్ చేసుకోవాలి. పేపర్ మీద రఫ్ వర్క్ చేస్తారు కదా, రఫ్ వర్క్ను కూడా మనం సేవ్ చేసుకోవాలి, ఆ టైంను కూడా సేవ్ చేసుకోగలగాలి. రైట్, తర్వాత మనకి v is equal to u plus at, వీటి మీద ఎలా అడుగుతాడు, వేగం మీద ఎలా అడుగుతాడు అడిగితే ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు. రైట్, ఏదో 10 కేజీల రాయంట 10 మీటర్ల ఎత్తులో ఉంటే దాని యొక్క శక్తి ఎంత, లేకపోతే అది దబాల జారి కింద పడ్డదంట, కింద పడితే ఒక అతని మీద పడ్డదంట, అతనికి ఎంత ఎనర్జీ ఇచ్చి ఉంటుంది ఆ రాయి. రైట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ అడిగినా కానీ మనం చూసుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్ని మీ అందరికీ తెలుసు. పొటెన్షియల్ ఎనర్జీ అనగానే వెంటనే టక్కున MgH అని చెబుతారు. జీవితాంతం ఎత్తులోకే పోతామా? ఒక బావిలో ఉంది ఒక వస్తువు, బకెట్ ఉంది, బావిలో ఉంది, అది 10 మీటర్ల లోతులో ఉన్న బావిలో ఉంటే దాన్ని మళ్ళీ పైకి లాగడానికి ఎంత పని చేయాలి ఆయన, వీటి మీద అడుగుతాడు. కైనెటిక్ ఎనర్జీ ½ mv² మీద ఉండొచ్చు. రైట్, వీటి మీద అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి అంటే ఎనర్జీ మీద అడగొచ్చు, వర్క్ మీద అడగొచ్చు, F.S అంటాం. తర్వాత ప్రచోదనం మీద అడగొచ్చు, టైం వర్సెస్ ఫోర్స్. ఇంకా దేని మీద అడుగుతాడు సార్ అడిగితే ఈ యాంత్రిక శాస్త్రంలో అంటే గురుత్వ త్వరణాల మీద అడగొచ్చు మనకి. రైట్, గురుత్వ త్వరణాల మీద కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూడండి. గురుత్వ త్వరణం G is equal to G M/r². న్యూటన్ నియమం మీద అడగవచ్చు. బేసిక్ ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూట్ చేయటమే. ఇంత పెద్ద ఫార్ములాస్ మీద అడిగితే ఎలా అడుగుతాడంటే భూమి పరిమాణాన్ని సగం చేస్తే ప్రస్తుతం ఉన్న గురుత్వ త్వరణం ఏమవుతుంది, భూమి యొక్క పరిమాణాన్ని డబుల్ చేస్తే ప్రస్తుతం ఉన్న గురుత్వ త్వరణం పరిస్థితి ఏంటి, ఇలాంటి హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. రైట్, లేకపోతే ఒక గ్రహం యొక్క ద్రవ్యరాశిని డబుల్ చేసిందంట, చేస్తారు ఎవరన్నా చేయరు కానీ అనుకోవాలంట మనం. అలా అనుకుంటే దాని గురుత్వ త్వరణం ఏమవుతుంది, ఇలాంటి అడగవచ్చు. థియరిటికల్ పార్టే కానీ మనకి ఇక్కడ ఫార్ములా బేస్డ్ అనమాట. అవి నెంబర్ కనపడదు కానీ జనరల్గా మనకి థియరీ పార్ట్లో కనపడుతూ ఉంటుంది. అది ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. రైట్, తర్వాత కక్షా వేగాలు అంటే ఏంటి, పలాయన వేగాలు అంటే ఏంటి, కక్షా వేగం మీద ఎలా అడుగుతాడు. రైట్, తర్వాత పలాయన వేగం మీద ఎలా అడుగుతాడు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది యాంత్రిక శాస్త్రం అనే పార్ట్లో గ్రహాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. కెప్లర్ నియమాల మీద కూడా అడిగితే అడగవచ్చు కాబట్టి దాన్ని కూడా మనం ఓరల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఫికల్టీగా ఫీల్ కావద్దు మనం. ఎందుకంటే 3 నుంచి 4 మార్కులు పోతున్నాయి అంటే ఎగ్జామినేషన్లో ఇబ్బంది. తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడా మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ 100% మీకు కవర్ అయ్యేటట్టుగా నేను మాట్లాడతా కాబట్టి మీకు 100% మీరు సాల్వ్ చేయగలిగితే చాలు. ఇది ఎగ్జామ్లో సాల్వ్ చేయాలి, మన టార్గెట్ అది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 3-4 బిట్లు మన దగ్గర ఉన్నట్టే కదా అట్లీస్ట్ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా.
అదేవిధంగా ఎంత లెవెల్లో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఐ అదేవిధంగా ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరీ 100% కవర్ అవుతుంది, అట్లీస్ట్ 95%. ఓకే, అయింది మన ఈ కోర్సు నుంచి. ఎందుకంటే ప్రత్యేకంగా ఫిజిక్స్ సంబంధించి ఒక కోర్సు మనం ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి మీకు ఈ అవకాశం ఉంటుంది. రైట్, ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. మనకి ఇప్పుడు యాంత్రిక శాస్త్రంలో ఇన్ని ఏరియాస్ మీద అడుగుతూ ఉంటాడు, సామర్థ్యం మీద కూడా అడుగుతూ ఉంటాడు. P = W/T, దాన్ని E = T అని కూడా రాసుకోవచ్చు. సామర్థ్యం మీద అడగవచ్చు. తర్వాత F = ma న్యూటన్ గమన నియమాల మీద అడగవచ్చు. ద్రవ్యవేగం మీద అడగవచ్చు. రైట్, ద్రవ్యవేగం, ప్రచోదనం, రైట్, బలభ్రామకాల మీద కూడా అడగవచ్చు. F/R అంటే మనం అవన్నీ కూడా ఫార్ములాస్ అంతా కూడా అప్పుడు నీట్గా మీకు ఒక చోట రాసే ప్రయత్నం చేస్తా ఆఫ్టర్ డిస్కషన్ ఆఫ్ థియరీ ఆఫ్ దట్ పర్టికులర్ చాప్టర్. రైట్, నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగాలు అన్న నేను విద్యుదయస్కాంత తరంగాలు అడిగితే వీటి యొక్క ఎనర్జీస్కి సంబంధించి అడుగుతూ ఉంటాడు. E = hν. రైట్, దీన్నే మాడిఫై చేస్తాం, మళ్ళీ hc/λ అని కూడా రాస్తారు. ఎలా రాస్తారు అనేది అక్కడ చెప్తాం మీకు, ఎందుకు రాస్తారు అలా అనేది. రైట్, దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, అడిగితే విద్యుదయస్కాంత తరంగాల్లో దీనికి సంబంధించి ఒక గామా కిరణం అంట. రైట్, ఇంత పౌనపుణ్యాన్ని కలిగి ఉంటే దాని శక్తి ఎంత ఉంటుంది, ఆ వికిరణ శక్తి ఎలా ఉంటుంది, లేదా ఒక వ్యక్తి మీద ఎక్స్పోజ్ చేశారంట ఎక్స్రే సోర్స్ని, ఆ ఎక్స్రే యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అయితే అతనికి ఎంత రేడియేషన్ ఎఫెక్ట్ పడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. లేదా ఒక రేడియో తరంగాన్ని అంటే వేరే గ్రహం మీదకు పంపాడంట, ఆ రేడియో తరంగం ఆ గ్రహం మీద పడి మళ్ళీ భూమిని చేరుకుందంట, పలానా టైంలో చేరుకుంటే ఆ గ్రహానికి మరియు భూమికి మధ్య గల దూరాలు ఎంత, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఒక టెలిస్కోప్ను ఉపయోగించి ఒక నక్షత్రాన్ని చూస్తున్నాడంట ఒక అతను. రైట్, ఆ నక్షత్రం నుంచి వచ్చినటువంటి కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడితే ఆ నక్షత్రానికి భూమికి మధ్య గల దూరం ఎంత, ఇలాంటివి అడగవచ్చు మనకి టెలిస్కోప్ మీద ప్రాబ్లమ్స్. దాంట్లో ఉపయోగించేది మనకి రేడియో టెలిస్కోప్స్ అయితే రేడియో వేవ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ అలా కూడా అడగవచ్చు మనకి. అందుకే జాగ్రత్త చూసుకోవాలి మనం. దీంట్లో విద్యుదయస్కాంత తరంగాల్లో అడిగితే అలా అడుగుతూ ఉంటాడు. రాడార్లో వీటిలో ఉపయోగిస్తూ ఉంటాం, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూస్తాం. ధ్వనిలో అడిగితే మనకి దేని మీద అడుగుతాడంటే ధ్వని వేగం మీద అడుగుతాడు. ధ్వని వేగం మనకి టెంపరేచర్తో ఎలా వ్యారీ అవుతుంది, Vt = V temperature + 0.63 × T, దీని మీద అడగవచ్చు. లేకపోతే ఈ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాడు 330 అని 0.6 అని రఫ్కి తీసుకోవచ్చు, మన పెద్ద ప్రాబ్లం ఏం కాదా. T టెంపరేచర్స్ దీని మీద అడగవచ్చు. లేకపోతే మనకి ఇంకా దేని మీద అడుగుతాడు సార్ అని అడిగితే ధ్వని వినికిడి తీవ్రత మీద అడుగుతాడు. వినికిడి తీవ్రత దేనికి సంబంధించిందంటే వినేవాళ్ళకి సంబంధించిన ఆ తీవ్రత మీద అడుగుతాడు. ఒక టెలివిజన్కి 2 స్పీకర్స్ కనెక్ట్ చేశారంట. రైట్, 40 డెసిబుల్స్ ఉన్న 2 స్పీకర్స్ని కనెక్ట్ చేస్తే ఆ రెండింటిని ఒకేసారి ఆన్ చేస్తే ఆ గదిలో మొత్తం ఎంత తీవ్రత ఉంటుంది, ఇలాంటివి అడగొచ్చు. ఒక ట్రాఫిక్ జంక్షన్లో 100 వెహికల్స్ ఉన్నాయంట. 100 వెహికల్స్లో కూడా ఒక్కొక్కటి 40 డెసిబుల్స్ ధ్వని తీవ్రత ఉన్న హార్న్ మోగిస్తే ఒకేసారి మోగిస్తే మొత్తం ఆ ట్రాఫిక్ జంక్షన్లో ఉన్న ధ్వని తీవ్రత ఎంత, లేదా ఎంత ఉత్పత్తి అయింది, ఇలాంటివి అడగొచ్చు. అందుకే ఇవి కూడా చూసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఒక గదిలో 80 డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేయాలి అంటే 80 డెసిబుల్స్ ధ్వని తీవ్రతని లేదా వినికిడి తీవ్రతను సృష్టించాలి అంటే 20 డెసిబుల్స్ స్పీకర్స్ ఎన్ని ఆన్ చేయాలి. మీరు నార్మల్ మెథడ్లో 80 డెసిబుల్ కదా, 20 డెసిబుల్ స్పీకర్స్ ఉన్నాయి కదా, 4 2 8 అవునా కదా. రైట్, 4 స్పీకర్స్ ఉపయోగిస్తే సరిపోతుందని చెప్తే 100% రాంగ్ అవుతుంది. మరి ఎన్ని స్పీకర్స్ ఆన్ చేస్తే 20 డెసిబుల్స్ ఉన్న స్పీకర్స్ ఎన్ని ఆన్ చేస్తే ఆ గదిలో 80 డెసిబుల్స్ ధ్వని ఉత్పత్తి అవుతుంది లేదా వినికిడి తీవ్రత ఉత్పత్తి అవుతుంది, ఇలాంటి మాట్లాడాల్సి వస్తుంది మనం. రైట్, అలాంటి వాటి మీద ప్రాబ్లమ్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, దాన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇది ధ్వనికి సంబంధించి, ధ్వనిలో అడిగితే ఏరియా, ధ్వని పౌనపుణ్యం ఇవన్నీ కూడా ఇక్కడ మన పౌనపుణ్యంలో మాట్లాడుకుంటాం, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అక్కడ కవర్ అవుతాయి బేసికల్గా. రైట్, నెక్స్ట్ ఏంటి సార్, ప్రవాహి ధర్మాలు. ప్రవాహి ధర్మాల్లో అడిగితే ఏ నియమం మీద అడుగుతాడంటే ఆర్కిమెడిస్ నియమం మీద అడుగుతాడు. ఆర్కిమెడిస్ లా మీద అడుగుతూ ఉంటాడు. 100 గ్రాముల మంచుని నీటిపై ఉంచితే, ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయంట, 100 గ్రాముల మంచుని నీటిపై ఉంచితే రైట్ ఎన్ని నీళ్లు తొలగించబడతాయి,
తొలగించబడిన నీటి ద్రవ్యరాశి ఎంత, తొలగించబడిన నీటి ఘనపరిమాణం ఎంత, ఇలాంటి వాటి మీద అడగొచ్చు. లేదా ఒక పడవ మీద అడగొచ్చు ప్రాబ్లమ్స్, రైట్. ఇవన్నీ కూడా ఆర్కిమిడీస్ నియమం మీద లేదా బెర్నౌలీ నియమం మీద అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా అడిగితే మనకి ఈ బంగారానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, 24 క్యారెట్ల బంగారం 100% ప్యూర్ గోల్డ్ అని మాట్లాడుతూ ఉంటారు మీరు, రైట్. మరి వాటికి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అడగవచ్చు సార్ అని అడిగితే 20 గ్రాముల 24 క్యారెట్ల ప్యూరిటీ ఉన్న గోల్డ్, రైట్, దాన్ని ఏ అని అనుకుంటాడు ఆ గోల్డ్ బిస్కెట్ని, రైట్. 18 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ అంట. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 36 గ్రాములు తీసుకోండి, 36 గ్రాముల 22 క్యారెట్ల ఇంకో గోల్డ్ బిస్కెట్ ఉందంట బి. ఇది ఏ అనే గోల్డ్ బిస్కెట్ ప్యూరిటీ ఎంత, 24 క్యారెట్లు, ద్రవ్యరాశి ఎంత 20 గ్రాములు, రైట్. బి అనేటటువంటి గోల్డ్ బిస్కెట్ యొక్క ద్రవ్యరాశి ఎంత 36 గ్రామ్స్, 36 గ్రామ్స్, రైట్. ప్యూరిటీ ఎంత 22 క్యారెట్స్. దేంట్లో ఎక్కువ గోల్డ్ శాతం ఉంది లేదా బంగారు పరిమాణం ఏ బిస్కెట్లో ఎక్కువగా ఉంది అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి. ఓకే, 24 క్యారెట్లు 100% బిస్కెట్ 100% గోల్డ్ కాబట్టి 20 గ్రామ్స్ ఉంటుంది. మరి దీంట్లో గోల్డ్ శాతం ఎంత ఉంటుంది, మరి దాని నుంచి మనం దేంట్లో ఎక్కువ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు 22, 24 వేస్తాడా? ఒకవేళ 18 గ్రాములు 18 క్యారెట్స్ ఇస్తే ఆ వాల్యూ ఈ వాల్యూ క్యారెట్స్ ప్యూరిటీ చేంజ్ చేస్తే ఎలా చేయాలి ఇలాంటి వాటిని, అవునా కాదా? లేదా దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ లేదా కాపర్ శాతం ఎంత దాన్ని లేదా వేస్ట్ మెటీరియల్ అంటాం. అంటే దీంట్లో మనం మాట్లాడుకుంటే ఈ లాంగ్వేజ్లో దానికన్నా మనకి తక్కువ రేటు ఉంటుంది కాబట్టి మిగిలిన చీపర్ మెటల్స్ మనం ఏది మిక్స్ చేస్తాం కాబట్టి, రైట్. ఇది జనరల్గా గోల్డ్ ఇండస్ట్రీలో అడిగితే అంటే గోల్డ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా అడుగుతాడు, అది కూడా మళ్ళీ ఇండైరెక్ట్గా మనం ఆర్కిమిడీస్ నియమం నుంచే మనం పట్టుకొస్తాం వాటన్నిటిని కూడా, రైట్. సాంద్రత మీద అడగవచ్చు, ఫలిత సాంద్రత ఎంత, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ρ1 సాంద్రత ρ2 సాంద్రత ఉన్న 2 ద్రవాలను అంటే మిక్స్ చేశారంట. మిక్స్ చేస్తే మొత్తం మిశ్రమంగా చేస్తే ఫలిత సాంద్రత ఎంత ఉంటుంది, ఇలాంటి వాటి మీద అడగవచ్చు, రైట్. ఇది పీడనం మీద అడగవచ్చు మాకు పీడనం మీద, రైట్. పీడనం పాస్కల్ నియమం మీద అడగవచ్చు మనకి, పీడనం మీద వాతావరణ పీడనం మీద అడగవచ్చు మనకి. ఒక షిప్ అంట 10 మీటర్ల ఏది ఒక సబ్మరైన్ ఒక జలంతర్గామి 10 మీటర్ల లోతులో ఉంటే దాని మీద కలిగేటటువంటి మొత్తం పీడనం ఎంత, ఆ విలువని పాస్కల్లో అడగొచ్చు, బార్లో అడగొచ్చు, టార్లో అడగొచ్చు, లేకపోతే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో అడగొచ్చు. మరి అవి కూడా మన ఫార్ములాస్ లేకుండా ఉపయోగం లేకుండా ఫార్ములాస్ను ఉపయోగించకుండా ఎలా చేయాలి, కామన్ సెన్స్తో ఎలా చేయాలి, ఇలాంటి చూస్తే పెద్దగానే అనిపిస్తుంది ప్రాబ్లం. వామ్మో 10 మీటర్ల లోతులో ఉన్న ఒక జలాంతర్గామి మీద పనిచేసే పీడనాన్ని కనుక్కోగలమా మనం అని నీకు అనిపిస్తుంది, కానీ అది జస్ట్ ఒక 10 సెకండ్స్ థింక్ చేస్తే వచ్చేదన్నమాట. ఎలా చేస్తారు అనే దాన్ని థియరీలో మాట్లాడతాం మనం, తర్వాత దాన్ని హింటు ప్రాబ్లమ్స్లో ఇస్తాం మనం, అది జాగ్రత్తగా చూసుకోండి మీరు, రైట్. ఇది ప్రవాహి ధర్మం మీద మనకి ఏ ఏరియా టచ్ చేయొచ్చు అనేది. అయస్కాంతత్వంలో ఎలా అడుగుతారు సార్ అని అడిగితే అయస్కాంత పొడవు మీద, అయస్కాంత ధ్రువసత్వాల మీద, అయస్కాంత భ్రామకాల మీద అడుగుతూ ఉంటాడు. అయస్కాంత భ్రామకం m×2l అని రాస్తూ ఉంటాడు, అవునా కదా, రైట్. వీటి మీద అడుగుతూ ఉంటాడు. లేదా అయస్కాంత పొడవుకి మరియు జామితీయ పొడవుకి మధ్య గల రిలేషన్స్ వాటి మీద అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్, రైట్. అది ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఏది చిన్నపాటి ప్రాబ్లమ్స్. ఇక థియరీ కవర్ అవుతుంది, పారా పెర్రో డయా అవన్నీ కామన్ కదా, ఎవరైనా కానీ అదే డబ్బా కొడతా ఉంటుంది, దాంట్లో ఆ క్యాసెట్లో మన మార్పే ఉండదు, రైట్. కాబట్టి మీరు దిగులు చెందాల్సిన పని లేదు. నెక్స్ట్ ఏంటి సార్, ఉష్ణం మీద అడిగితే మనకి మేజర్గా ఏ ఏరియా నుంచి అడుగుతాడు సార్ అంటే టెంపరేచర్ స్కేల్స్ మీద అడిగితే టెంపరేచర్ స్కేల్స్. నెక్స్ట్ విశిష్టోష్ణం మీద అడుగుతాడు, విశిష్టోష్ణం, రైట్. ఈ విశిష్టోష్ణం తర్వాత మిశ్రమాల మీద అడుగుతాడు, మిశ్రమాల మీద అడిగితే ఫలిత ఉష్ణోగ్రత, అంటే మిశ్రమాల్లో అనేటటువంటి కాన్సెప్ట్లోనే మాట్లాడతాను నేను దీన్ని. ఫలిత ఉష్ణోగ్రత అడుగుతాడు. 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న 5 లీటర్ల నీటిని, రైట్, 75 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న 50 లీటర్ల నీటికి కలిపితే ఫలిత ఉష్ణోగ్రత ఎంత. ఒక బకెట్ ఉంది, పెద్ద బకెట్ ఉంది, దాంట్లో 50 లీటర్ల నీళ్ళు ఉన్నాయి 75 డిగ్రీ సెల్సియస్ వద్ద. నేనే 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న
రైట్, ఒక 5 లీటర్ల నీళ్ళు సంథింగ్ 10 లీటర్ల నీళ్ళు నెంబర్ చేంజ్ అంతే, కాన్సెప్ట్ సేమ్. దీన్ని చేసపోయి దాంట్లో కలిపితే అంత. ఇదంతా మన లోకల్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడుకోవచ్చు, అవునా కదా? మనం చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తాం, అట్లని డైరెక్ట్గా పొయ్యి మీద నుంచి తీసి మీద పోసుకుంటారా? అవునా కదా? దాంట్లో సన్నీళ్ళు కలుపుతుంగా, కలిపితే ఆ బకెట్లో ఉన్న నీళ్ళు మన వేడి నీళ్ళ క్వాంటిటీ వేరు, సన్నీళ్ళ క్వాంటిటీ వేరు, టెంపరేచర్స్ ఎలాగూ వేరు. ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఆ బకెట్లో వచ్చినటువంటి ఆ మిక్సర్, హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ మిక్సర్ యొక్క రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత? ఇలాంటి వాటి మీద అడుగుతాడు. అడిగాడా లేదా అనే దానికి మీకు ప్రూఫ్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్న ఏది క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. అది నేను చెప్పేది ఏం కాదు, మీ ముందు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ఆ ప్రీవియస్ పేపర్స్లో చూసుకోండి. వాటిని ఎలా నువ్వు సాల్వ్ చేయగలిగితే ఓకే, యు ఆర్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజిక్స్, రైట్? కాబట్టి మనం దాన్ని కూడా చూసుకుందాం. మనం మిశ్రమాల మీద అడుగుతాడు, విశిష్టోష్ణం మీద అడుగుతాడు, గుప్తోష్ణం మీద కూడా అడుగుతాడు. గుప్తోష్ణం, నా దగ్గర 10 గ్రాముల ఐస్ దిమ్మి ఉంది, ఐస్ బ్లాక్, అవునా కదా? మంచు మొక్క అంటాం మనం. ఆ మంచు మొక్కను తీసుకొని నవిలిన నేను 10 గ్రాముల మంచు మొక్కని నేను నవిలితే నేను ఎంత శక్తిని ఉపయోగించినా, నమిలి నీరుగా మార్చినా, ఆ నీళ్లను మింగిన మంచిగా తాగిన ప్రశాంతంగా, రైట్? అయితే నేను ఉపయోగించిన ఎనర్జీ ఎంత, వాటి మీద అడుగుతూ ఉంటాడు, రైట్? తర్వాత మిశ్రమాల మీద అడుగుతూ ఉంటాడు. ఫలిత ఉష్ణోగ్రత, విశిష్టోష్ణం, టెంపరేచర్ స్కేల్స్, ఫారెన్హీట్, సెల్సియస్, తర్వాత మనకి కెల్విన్ స్కేల్స్, వీటి మీద ఎలా అడుగుతాడు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం ఈ ఉష్ణం అనేటటువంటి చాప్టర్లో, రైట్? నెక్స్ట్ కేంద్రక భౌతిక శాస్త్రం. కేంద్రక భౌతిక శాస్త్రం మీద అడిగితే మనకి ఏది అటామిక్ నెంబరు, మాస్ నెంబర్స్ మధ్య రిలేషన్లో ఒకవేళ అడిగితే అడగచ్చు, దాంట్లో చూస్తాం. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ మీద అడుగుతూ ఉంటాడు అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ మీద వాటిల్లో కూడా చూసే ప్రయత్నం చేస్తాం. న్యూక్లియర్ ఎనర్జీ అంటే మనకి రేడియో యాక్టివిటీ కాన్సెప్ట్ నుంచి కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంవేళనం అనే కాన్సెప్ట్ ఉంటాయి. దాంట్లో ఒకవేళ ద్రవ్యరాశి లోపం మరియు అంటే ఈక్వల్ టు MC స్క్వేర్ తగులుతుంది ఇక్కడ, మీరు ఈక్వల్ టు MC స్క్వేర్. ఇంకా పర్టికులర్గా రాయాలి అంటే ΔE ఈజ్ ఈక్వల్ టు ΔM ఇంటూ C స్క్వేర్. కానీ మనకి ఇలా రాస్తూ ఉంటాం, కాకపోతే అక్కడ మెన్షన్ చేయాలి ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలి అనేది. దీని మీద అడిగితే ఎలా ఉంటుంది? మీ అందరికీ భయంకరంగా తెలుసు, ఫిజిక్స్ అనగానే ఫస్ట్ ఈక్వేషన్ ఇదే గుర్తొస్తూ ఉంటుంది అందరికీ, ఈక్వల్ టు MC స్క్వేర్. ఐన్స్టీన్ పరిస్థితి ఏంటి, అవునా కాదు? దాని మీద ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఉంటాయి, ఇది కేంద్రక భౌతిక శాస్త్రంలో దీన్ని టచ్ చేస్తూ ఉంటాం, రైట్? ఇది ఓవరాల్గా మనకి ఈచ్ చాప్టర్ నుంచి ఫార్ములాస్ ఎలా ఉండొచ్చు, మనం ఎలా డిస్కస్ చేయొచ్చు అనే దాన్ని మీకు ఓవర్వ్యూ ఇచ్చిన అనమాట, రైట్? ఈ అవకాశాన్ని మనకి కిషోర్ సార్ ఆధ్వర్యంలో మనకి బేస్ ఇన్స్టిట్యూషన్ యాప్లో మనకి ఉంటుంది, బేస్ యాప్లో. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ థియరీ అప్లోడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఓన్లీ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లమేటిక్ పార్ట్. ప్రాబ్లమేటిక్ పార్ట్ కూడా మనకి ఈ ఆఫర్ కూడా మళ్ళీ కేవలం దీపావళి మాత్రమే అండి, రైట్? ఈ 999 ఆఫర్ అనేది మనకి కేవలం దీపావళి మాత్రమే, దీపావళికి వరకు మాత్రమే అనమాట. దీపావళి దాటిన తర్వాత మళ్ళీ రేటు పెరగవచ్చు, రైట్? ఆ విషయాన్ని కూడా అభ్యర్థులు చూసుకోండి, రైట్? నెక్స్ట్ మీకు సిలబస్ అనేది ఈ నవంబర్ మంత్లో కంప్లీట్ అయిపోతుంది. మీకు గ్రూప్ డికి వీటన్నిటికీ రెడీగా ఉంటుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కానిస్టేబుల్కి ఎట్లాగూ ఉంటుంది అప్పటికి. ఇది నా తరపున మీకు ఇచ్చే అష్యూరెన్స్ అనమాట, రైట్? 100% ప్రాబ్లమ్స్ని కవర్ చేసే విధంగా, రైట్, మీకు టీచింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది, ఓకేనా? ఇది అభ్యర్థులు గుర్తించి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేసుకోండి, ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ.